సభలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, "నా అల్లుడు కూడా వచ్చాడు. గుర్తుపెట్టుకో జగన్" అంటూ చంద్రబాబు నాయుడు అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తారని చంద్రబాబు నాయుడు అయితే చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో, ఎంతో చక్కగా ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి మీటింగ్‌లో అయితే ఇప్పుడు చాలా విషయాలనైతే ఆయన బహిరంగపరిచినట్టుగా అయితే తెలుస్తోంది. పెనుకొండలో ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులను ఉద్దేశించి ఒక్కసారిగా అయితే షాక్‌లో గురి చేస్తోంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పెనుకొండ సభ రసవత్తరంగా మారింది. సీఎం జగన్‌కు నారా చంద్రబాబు నాయుడు భారీ సవాలు విసిరారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ వస్తారని, అంతేకాకుండా చాలామంది మరి మాకు సపోర్ట్ ఉన్నారని ఈ సభలో అయితే ఆయన మరి ఖచ్చితంగా తన నిర్ణయాన్నయితే తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకొస్తే ఏపీలో మరి వాలంటీర్‌ని కొనసాగిస్తామని, జగన్ చేసినట్లు చిల్లర వ్యాపారాలైతే చేయమంటూ చెప్తున్నారు. సో, కాబట్టి ఖచ్చితంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకొచ్చి మంచి అద్భుతమైనటువంటి మరి సృష్టిని చేస్తారని, ఆ రోజుల్లో తాతగారి గురించి ఆయన ఎంత చెప్పారో అది మనసులో ఇప్పటికీ ఉందని, ఎన్టీఆర్‌ని పెట్టుకొని రాజకీయం చేయాలని జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ చూస్తున్నారని, ఎన్టీఆర్ నందమూరి వంశం అనే సంగతి ఆయనకి గుర్తులేదు. కాబట్టి ఎన్టీఆర్ సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని కాదు. జగన్ గుర్తుపెట్టుకో ఎన్టీఆర్ వస్తారు. తెలుగుదేశం పార్టీకి ఆయన సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఎన్టీఆర్ సినిమాలో బిజీగా ఉన్నారు. ఆయన కోసం వందల కోట్లు పెట్టుకొని కాసుకొని కూర్చున్నారు. దేశ భవిష్యత్తుకి సంబంధించినటువంటి ప్రెస్టీజియస్ సినిమా రంగంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గుర్తించిందంటే ఆయన వల్ల. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వైపే వస్తారని జనసేన, టీడీపీ పొత్తుపై వస్తున్నటువంటి మరి విమర్శలను కూడా చంద్రబాబు తిప్పికొట్టారు. స్వార్థం కోసం టీడీపీ, జనసేన కలవలేదన్నటువంటి చంద్రబాబు ఏపీని రక్షించేందుకు తాము పొత్తు పెట్టుకున్నట్టుగా అయితే క్లారిటీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని సంకల్పించినట్టుగా ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వ్యాఖ్యల గురించిన విషయాలు వైరల్ అవుతోంది.